హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మెయిన్గా ఇప్పుడు ఏపీ టెట్ అయితే ఇంకో 5 డేస్లో ఉంది ఎడ్జిటి వాళ్ళకి. ఇందులో మనము 6th క్లాస్ మ్యాథ్స్ M2 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అంటే ప్రతి మోడల్కి కూడా ఒక 2 బిట్స్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్గా ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్స్ కనుక మీరు చేసినట్లయితే మొత్తం టోటల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇవి చాలా ఈజీ అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పొడవు మరియు వెడల్పు వరుసగా 150 సెంటీమీటర్లు మరియు 1 మీటర్ ఉండే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మీటర్లలో. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఇదే విధంగా ఇస్తారు. బ్రాకెట్లో మీటర్ల సెంటీమీటర్లు అనేది మెన్షన్ చేస్తారు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో మనము క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పొడవు అయితే 150 సెంటీమీటర్స్ ఉంది, వెడల్పు 1 మీటర్ ఉంది. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని ఒకే ప్రమాణాల్లోకి అంటే ఒకే యూనిట్స్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు 1 మీటర్ని కూడా మనము సెంటీమీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్స్కి సమానం. సో ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మనకి అడిగారు కాబట్టి దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 2 × L + B. ఇక్కడ L అంటే 150 సెంటీమీటర్స్, B 100 సెంటీమీటర్స్. సో 2 × 150 + 100. 150 + 100 ఎంత అవుతుంది అంటే 250. సో 2 × 250 మల్టిప్లై చేస్తే 500 వస్తుంది. ఆప్షన్లో 500 ఉంది కదా, మనం ఎగ్జామ్ టెన్షన్లో 500 అని పెట్టేశాము. బట్ ఇక్కడ మనకి ఏమని ఇచ్చారో గుర్తుపెట్టుకోవాలి. మీటర్లు అన్నారు, మనం ఇప్పుడు చేసింది సెంటీమీటర్లు. 500 సెంటీమీటర్స్ని మనం మీటర్లోకి చేంజ్ చేయాలి అంటే బై 100 చేయాలి, 100తో భాగించాలి. ఎందుకంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కదండి. సో అందుకనేసే 500 సెంటీమీటర్స్ని 100తో భాగించితే మనకు 100 1 జా 100 5 జా 5 అయితే 500 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 5 మీటర్స్. నెక్స్ట్ వన్, ఒక రైతుకు పొడవు మరియు వెడల్పులు వరుసగా 240 మీటర్లు మరియు 180 మీటర్లు గల దీర్ఘచతురస్రాకార పొలం ఉంది. పొలానికి 3 వరుసలలో తాడుతో కంచె వేయాలనుకుంటున్నాడు. అతను ఉపయోగించాల్సిన మొత్తం తాడు పొడవు ఎంత? ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్లో కంచె వేయాలి అని ఇవ్వడం జరిగింది. సో కంచె వేయాలి, పొలానికి చుట్టూ కంచె వేయాలి అని అన్నప్పుడు మనము చుట్టుకొలత అయితే కనుక్కోవాలి. సో ఇక్కడ దీర్ఘచతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత అంటే దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత 2 × L + B. ఇక్కడ L అంటే 240 మీటర్స్, B అంటే 180 మీటర్స్. సో 2 × 240 × 180. ఈ రెండు మనం యాడ్ చేసినప్పుడు మనకు 420 అయితే వస్తుంది. సో 2 × 420 వస్తుంది. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 840 వస్తుంది. సో ఇది దీర్ఘచతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే ఆ పొలానికి 3 వరుసలలో తాడుతో కంచె వేయాలి అని అన్నారు కదా. సో ఈ 840కి మనము 3 అనేది మల్టిప్లై చేయాలి. 840 × 3, 3 0 జా 0, 3 4 జా 12, 3 8 జా 24, 24 + 1 25. ఆన్సర్ 2520 మీటర్స్. సో మనము ఉపయోగించాల్సిన మొత్తం తాడు పొడవు ఎంత అంటే ఆప్షన్ 3 2520 మీటర్లు. నెక్స్ట్ వన్, 6 క్యాన్ల జ్యూస్ ఖరీదు 210 రూపాయలు అయితే అప్పుడు 4 క్యాన్ల జ్యూస్ ఖరీదు ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ 6 బాటిల్స్ జ్యూసు 210 రూపీస్. 4 క్యాన్సే అంటే మనకు 210 కన్నా తక్కువ వస్తుంది.
సో మనం ఇక్కడ వేసుకోవాల్సిన ఫార్ములా తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది. సో తక్కువ అంటే 4/6 ఇంటూ 210. ఇక్కడ 3తో 3 2 జా 6, 3 7 జా 21, 3 0 జా 0, 2 1 జా 2 2 జా 4, 70 ఇంటూ 2 72 జా 140. సో 4 క్యాన్ల జ్యూస్ ఖరీదు ఎంత అంటే ఆప్షన్ 3 140 రూపీస్. నెక్స్ట్ వన్, ఒక కార్ 2.5 గంటలలో 90 కిలోమీటర్లు ప్రయాణించింది. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం కావాలి? ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ 2.5 గంటలని నిమిషాల్లోకి చేంజ్ చేసుకోవాలి. 2 గంటలకి అయితే 120 మినిట్స్ అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్కి 30 మినిట్స్. సో టోటల్గా 2.5 అవర్ అంటే 150 మినిట్స్. సో 150 మినిట్స్ 90 కిలోమీటర్స్ అంటే 90 కిలోమీటర్స్ ప్రయాణించడానికి 150 మినిట్స్ పడితే 30 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఇంకా తక్కువ సమయం పడుతుంది. సో దీనికి ఫార్ములా తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. సో 30/90 ఇంటూ 150. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 3 3 జా 9, 3 10 జా 30, ఇక్కడ 3 1 జా 3 5 జా 15, 10 ఇంటూ 5 10 5 జా 50. సో 30 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఆప్షన్ 2 50 మినిట్స్. నెక్స్ట్ వన్, ఒక ఆఫీసులో 45 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో స్త్రీల సంఖ్య 25, మిగిలిన వారు పురుషులు. అయితే స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆఫీస్లో మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు అంటే 45 మంది. ఇందులో మనకు స్త్రీల సంఖ్య ఇచ్చారు 25. సో టోటల్లో నుంచి స్త్రీలు ఎంతమంది ఉన్నారో దాన్ని తీసివేస్తే మనకు పురుషుల సంఖ్య అయితే వస్తుంది. సో 45 - 25 చేస్తే 20 వస్తుందండి. సో పురుషులు ఎంతమంది అంటే 20 మెంబర్స్. ఇక్కడ మనకి ఇచ్చినది స్త్రీ పురుష నిష్పత్తి. సో స్త్రీలు అయితే 25, పురుషులు 20. 25:20. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 5 జా 25, 5 4 జా 20. సో స్త్రీ పురుష నిష్పత్తి 5:4. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించారు. ఒక ముక్క పొడవు 1/4 మీటర్లు అయినా రెండవ ముక్క పొడవు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మొత్తం తీగలో నుంచి ఇక్కడ ఒక ముక్క పొడవు ఇచ్చారు కదా, ఈ 1/4 మీటర్స్ని తీసివేయాలి. సో 7/8 మైనస్ 1/4. 4కి 8కి కసాగు మనకు 8 వస్తుందండి. ఇక్కడ కసాగు 8 ఉంది, ఇక్కడ హారంలో 8 ఉంది. సో ఈ రెండు కూడా 1 టైమే వెళ్తాయి. 8 1 జా 8, 1 × 7 7, 7 మైనస్ ఇక్కడ 4 ఉంది. 4 టేబుల్లో 8 అనేది 2 టైమ్స్ వస్తుంది. 4 2 జా 8. సో 2 × 1 2, 2 1 జా 2. సో 7 - 2, 7లో నుంచి 2 పోతే మనకు 5 వస్తుంది. 5/8. రెండవ ముక్క పొడవు ఎంత అంటే 5/8 మీటర్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలత 18 సెంటీమీటర్స్ అయినా దాని భుజం పొడవు. ఫ్రెండ్స్, ఇక్కడ షడ్భుజి అంటే 6 భుజాలను కలిగి ఉంటుంది. ఇక్కడ క్రమ షడ్భుజి అన్నారు కాబట్టి ఇందులో 6 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో దీని చుట్టుకొలత ఏమవుతుంది అంటే ఫార్ములా 6a. 6 ఇంటూ భుజము అని అర్థము. సో 6a ఎంత ఇచ్చారు అంటే 18 సెంటీమీటర్స్. మనకు ఇప్పుడు కావాల్సింది భుజం పొడవు. సో భుజం పొడవు a = 18/6. 6 1 జా 6 3 జా 18. సో క్రమ షడ్భుజి యొక్క భుజం పొడవు 3 సెంటీమీటర్స్ అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఒక టేబుల్ పైభాగం 2 మీటర్స్ 25 సెంటీమీటర్స్ ఇంటూ 1 మీటర్ 50 సెంటీమీటర్స్ కొలతలు కలిగి ఉంది. టేబుల్ పైభాగం చుట్టుకొలత మీటర్లలో. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చుట్టుకొలత కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి
మెజర్మెంట్స్ అనేవి సేమ్ కాదు. ఒకటి పొడవు ఒకటి వెడల్పు అనుకుంటే ఇది దీర్ఘచతురస్రం అవుతుంది. సో దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 2 × L+B. సో 2 × L అంటే 2 మీటర్స్ 25 సెంటీమీటర్స్ ప్లస్ B 1 మీటర్ 50 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఇక్కడ 2 + 1 3 అవుతుంది. ఇక్కడ 50 + 25 75 అంటే 3 మీటర్స్ 75 సెంటీమీటర్స్. 2 × 3 మీటర్స్ 75 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. దీన్ని మనం మల్టిప్లై చేయాలి. 2 × 5 = 10, 2 × 7 = 14, 14 + 1 15 అవుతుంది. 2 × 3 = 6, 6 + 1 7. సో 750 అండి. ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనము 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 7.50 అయితే వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ దీర్ఘచతురస్రం లేదా టేబుల్ పైభాగం యొక్క చుట్టుకొలత 7.5. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1. ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు 12 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్, త్రిభుజం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్స్ అయిన మూడవ భుజం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చారు, అందులో రెండు భుజాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మూడు భుజాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది విషమబాహు త్రిభుజం అవుతుంది. విషమబాహు త్రిభుజ చుట్టుకొలతకి ఫార్ములా A+B+C అంటే ఒకటవ భుజము ప్లస్ రెండవ భుజము ప్లస్ మూడవ భుజం. ఇప్పుడు మనము A+B+C ఫార్ములా యూజ్ చేస్తే చుట్టుకొలత అనేది 36. ఈ రెండు మనం యాడ్ చేయాలి. 12 + 14 26 అవుతుంది. 36లో నుంచి 26ని తీసివేస్తే మనకు 10 అయితే వస్తుంది. మూడవ భుజం పొడవు ఎంత అంటే 10 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1. ఒక గది నేల 5 మీటర్లు మరియు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ వేయబడింది. కార్పెట్ వేయని గది నేల వైశాల్యం కనుక్కోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేల యొక్క పొడవు వెడల్పు అయితే ఇవ్వడం జరిగింది. అది కాకుండా 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ అనేది ఆ నేలపైన వేయబడింది. కార్పెట్ వేయని గది నేల వైశాల్యం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనము ఇక్కడ పొడవు వెడల్పు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోవాలి. ఈ దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి చతురస్ర వైశాల్యాన్ని తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ మనం దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా L × B పొడవు ఇంటూ వెడల్పు. సో 5 × 4 5 × 4 = 20. దీర్ఘచతురస్ర వైశాల్యము 20 మీటర్² వస్తుంది. ఆ నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ వేయబడింది. సో ఈ చతురస్రాకార కార్పెట్ వైశాల్యం అంటే చతురస్ర వైశాల్యానికి ఫార్ములా A² అంటే భుజము స్క్వేర్. సో ఇక్కడ భుజం 3 కాబట్టి 3² అంటే 9 వస్తుందండి. ఇప్పుడు మనకు దీర్ఘచతురస్ర వైశాల్యము తెలుసు, చతురస్రాకార కార్పెట్ యొక్క వైశాల్యం కూడా తెలుసు. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రాకార వైశాల్యం నుంచి చతురస్రం యొక్క వైశాల్యం తీసివేయాలి. సో 20 - 9 చేస్తే మనకు 11 అయితే వస్తుంది. 11 మీటర్². కార్పెట్ వేయని గది నేల వైశాల్యము 11 మీటర్². ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.